హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల పేమెంట్ అయితే జరుగుతుంది. సో, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు జమ అయ్యే బకాయిల లిస్ట్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. పూర్తి వివరాలైతే వీడియోలో చూసేయండి. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో నిరంతరం సేవలందిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు విద్యా బోధనతో భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయులకు మరియు తమ జీవితమంతా ప్రభుత్వానికి అంకితం చేసిన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు ఒక రకమైన ఒక అత్యంత కీలకమైన మరియు తాజా సమాచారం అయితే అందుబాటులోకి వచ్చిందండి. సో, ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ నుండి పెండింగ్ బిల్లుల విడుదలకు సంబంధించి సానుకూల కదలిక అయితే కనిపిస్తోంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నట్టు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురుచూస్తున్న డీఏ మరియు డీఆర్ అరియర్స్ అలాగే పీఆర్సీ బకాయిల చెల్లింపుల విషయంలో కూడా గందరగోళాన్ని తొలగించేలాగా ఇప్పుడు మనం ఒక విశ్లేషణ అయితే చూద్దాం. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విడమర్చి చెప్పడమే ఈ యొక్క విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యంగా అయితే ఉంది. మొదటగా మనం అత్యంత సంతోషకరమైన వార్తతో మొదలుపెడదాం. అదే జెడ్‌పీపీఎఫ్ ఆహ్, జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ లోన్‌ల విడుదల. జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్ లోన్‌లు ఇప్పుడు వారి ఖాతాల్లో పడుతున్నాయి. దీనికి సంబంధించి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే 2025వ సంవత్సరం ఆగస్టు నెలలో సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌కు పంపబడిన బిల్లులు ఇప్పుడు క్లియర్ అయ్యి నగదు రూపంలో జమ అవుతున్నాయి. అంటే దాదాపు 6 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ నిధులు విడుదలయ్యాయి. సో, సంబంధిత ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు వెంటనే తమ బ్యాంకు ఖాతాలను ఒకసారి తనిఖీ చేసుకోవాలనైతే సూచించడమైనది. దీంతో పాటుగా ఏపీజీఎల్ఐ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మరియు లోన్‌లు కూడా జమ కావడం ప్రారంభమైంది. డిసెంబర్ నెల వరకు ట్రెజరీకి పంపబడినటువంటి ఏపీజీఎల్ఐ బిల్లులు ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయి. ఇది ఉద్యోగ వర్గాలకు పెద్ద ఆర్థిక ఊరటనిచ్చే అంశమే. మరోవైపు నూతన పెన్షన్ విధానం సీపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు కూడా ఒక తీపి కబురందింది. జనవరి 2026 వరకు ఉన్నటువంటి సీపీఎస్ కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం విజయవంతంగా ఉద్యోగుల వ్యక్తిగత ప్రాన్ ఖాతాల్లో జమ చేసింది. దీనివల్ల సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి పెండింగ్ బకాయిలు లేవని, వారి పెన్షన్ నిధులు అప్ టు డేట్‌గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు చిక్కుముడి అంతా డీఏ మరియు డీఆర్ అరియర్‌ల దగ్గరే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఈ బకాయిల పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వీటిని మనం వివిధ విభాగాలుగా విడదీసి లోతుగా చర్చించుకోవాలి. అప్పుడే ఏ వర్గానికి ఎంత నగదు అందింది, ఇంకా ఎంత రావాల్సి ఉందో స్పష్టత వస్తుంది. మొదటి విభాగంలో పాత పీఆర్సీ 2018 రేట్ల ప్రకారంగా చూసుకున్నట్లయితే అప్పటి వరకు ఉన్న బకాయిల మొత్తం అప్పట్లో డీఏ రేటుని 27.24% నుండి 30.392% పెంచడం జరిగింది. ఈ పెంపుదల జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు అంటే దాదాపు 30 నెలల కాలానికి వర్తిస్తుంది. మరి దీని స్థితిని గమనిస్తే ఓపీఎస్ ఉద్యోగులకు ఈ 30 నెలల బకాయి సొమ్మును వారి ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాలలో ప్రభుత్వం ఇప్పటికే సర్దుబాటు చేసింది. ఇక సీపీఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఈ 30 నెలల అరియర్‌లలో 90% మొత్తాన్ని ఇటీవలే అంటే జనవరి 14, 2026న సంక్రాంతి కానుకగా వారి బ్యాంకు ఖాతాలలో అయితే నగదు రూపంలో జమ చేశారు. అంటే ఈ విభాగంలో చాలా వరకు సమస్య పరిష్కారం అయిందని చెప్పవచ్చు. మరొక విభాగం రెండో విభాగంలో పాక్షికంగా పరిష్కారమై ఇంకా నగదు పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఇది కూడా 2018 పీఆర్సీ స్కేల్స్ పరిధిలోకి వస్తుందని ఇక్కడ డీఏ 30.392% నుండి 33.536%కి పెరిగింది. సో, దీని కాల వ్యవధి జనవరి 1, 2019 నుండి జూన్ 30, 2021 వరకు ఉన్న మరో 30 నెలలు.
మరి దీని పరిస్థితి ఏమిటంటే ఓపీఎస్ ఉద్యోగులకు యథావిధిగా వారి పీఎఫ్ ఖాతాలలో ఈ సొమ్ము అయితే చేరిపోయింది. కానీ సీపీఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మాత్రం ఈ 30 నెలల కాలానికి సంబంధించినటువంటి 90% నగదు చెల్లింపులు ఇంకా జమ కాలేదు. వీరికి నేటికి ఆ నగదు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీరైతే. సో, దీనికి తోడు జూలై 2021 నెలకు సంబంధించినటువంటి ఒక నెల నగదు బకాయి కూడా పెండింగ్‌లో అయితే ఉండటం గమనార్హం. మూడో విభాగం పీఆర్సీ బకాయిలతో ముడిపడి ఉన్నవి. కొన్ని డీఏ బకాయిలను ప్రభుత్వం విడిగా కాకుండా కొత్త వేతన సవరణ పీఆర్సీ అరియర్స్‌తో కలిపి ఇస్తామని గతంలోనే జీవో ఇచ్చింది. ఇందులో జూలై 1, 2019 నుండి మార్చి 31, 2020 వరకు ఉన్న 9 నెలల పాత పీఆర్సీ బకాయిలు మరియు జూలై 1, 2021 నుండి డిసెంబర్ 31, 2021 వరకు ఉన్న కొత్త పీఆర్సీ బకాయిలు ఉన్నాయి. ఈ నిధులు ప్రస్తుతం పూర్తిగా పెండింగ్‌లోనే ఉన్నాయి. పీఆర్సీ బకాయిల చెల్లింపు ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో అప్పుడే ఈ డీఏ సొమ్ము కూడా ఉద్యోగుల చేతికి అందుతుంది. నాలుగవ విభాగం కోవిడ్ కాలంలో నిలిపివేసిన లేదా ఫ్రీజ్ చేసిన బకాయిలు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 3 విడతల డీఏలను నిలిపివేసింది. అవి జనవరి 1, 2020, జూలై 1, 2020 మరియు జనవరి 1, 2021 నాటి బకాయిలు. వీటిని ప్రభుత్వం ఇకపై చెల్లించబోదని స్పష్టమైంది. కాబట్టి వీటిని ఉద్యోగులు పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఉద్యోగ లోకానికి పెద్ద ఆర్థిక దెబ్బ అని చెప్పకనే తప్పదు. ఇక ఐదవ విభాగం జీవోలు విడుదలైన ట్రెజరీలో ఆగిపోయిన బిల్లులు. ప్రస్తుతం ఉద్యోగుల్లో అత్యధిక అసంతృప్తికి కారణం ఇదే. 2022వ సంవత్సరం నాటి డీఏలకు సంబంధించిన ప్రభుత్వం అధికారికంగా జీవోలు జారీ చేసినప్పటికీ ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో బిల్లులు పెట్టడానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఉదాహరణకు జనవరి 1, 2022 నుండి జూన్ 30, 2023 వరకు ఉన్న 18 నెలల బకాయిలను 3 వాయిదాలలో ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్క బిల్లు కూడా ప్రాసెస్ చేయలేదు. అలాగే జూలై 1, 2022 నుండి అక్టోబర్ 31, 2023 వరకు ఉన్న 16 నెలల బకాయిలు కూడా జనవరి 1, 2023 నుండి మార్చి 31, 2024 వరకు ఉన్న 15 నెలల బకాయిలు మరియు జూలై 1, 2023 నుండి జూన్ 20, 2024 వరకు ఉన్న 12 నెలల బకాయిలు కూడా అవన్నీ కేవలం కాగితాల మీదే, జీవోల మీదే మిగిలిపోయాయన్నమాట. అన్ అటు ఓపీఎస్ కానీ, ఇటు సీపీఎస్ మరియు పెన్షన్‌ల ఎవరికీ కూడా ఇవన్నీ జమ కాలేదు. కాగితాలకే పరిమితమయ్యాయి. ఇక ఆరో విభాగం భవిష్యత్తులో అందాల్సిన షెడ్యూల్డ్ బకాయిలు. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారం జనవరి 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉన్న 21 నెలల భారీ డీఏ బకాయిలను 33.67% నుంచి 37.31%కి పెరిగినవి. ఇవి రాబోయే ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 నెలల్లో 3 విడతలుగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అంటే ఈ సొమ్ము అందడానికి ఉద్యోగులకు ఇంకా చాలా కాలం వేచి ఉండాల్సి తప్పదనమాట. ఇక మొత్తానికి ఓపీఎస్ ఉద్యోగులకు 2021 వరకున్న పాత బకాయిలు వారి పీఎఫ్ ఖాతాల్లో సర్దుబాటయినప్పటికీ 2022 నుండి రావాల్సిన ఒక్క రూపాయి కూడా నగదు గానీ, పీఎఫ్‌గా గానీ అందలేదు. సీపీఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వారికి సంక్రాంతి రోజున అందిన ఆ ఒక్క డీఏ మినహా మిగిలిన పాత బకాయిలన్నీ కూడా కొండలాగా పేరుకుపోయి ఉన్నాయి. పెన్షనర్లకు రావాల్సిన పీఆర్సీ అరియర్స్ కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటన్నిటికి అదనంగా ప్రభుత్వం ఇంకా 3 కొత్త డీఏలను ప్రకటించాల్సి ఉంది. అవి జూలై 1, 2024 డీఏ, అలాగే జనవరి 1, 2025 డీఏ మరియు తాజాగా జూలై 1, 2025 నాటి డీఏ. ఈ 3 డీఏలు ప్రకటిస్తేనే ఉద్యోగుల జీతాలు ప్రస్తుత ధరలకు అనుగుణంగా మారతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రతి పైసాను వెంటనే విడుదల చేసి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలనైతే వారు ఆవేదనతో కోరుతున్నారు. మరి ఈ ఆర్థిక అనిశ్చితి త్వరలోనే తొలగిపోవాలని మనమందరం కూడా ఆశిద్దాము.